హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎకానమీలో భాగంగా సోషో ఎకనామిక్ అవుట్లుక్ స్టార్ట్ చేసే ముందు దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి బేసిక్ ఎకానమీ సబ్జెక్ట్ నుంచి కావాల్సినటువంటి బేసిక్స్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ జీడిపి, జిఎన్పి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ పర్టికులర్ సెషన్లో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటిది, మన ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ డిఫరెన్స్ ఏంటి, జీవీఏ, జిఎస్విఏ, జిఎస్డిపి, అదేవిధంగా ఉండేటువంటి మనకు చాలా ముఖ్యంగా మనకు ప్రతిసారి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో వచ్చేటువంటి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, ఓకే, ఆ తర్వాత ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, వీటి గురించి నేర్చుకుంటాం. ఆ డిఫరెన్స్ ఏంటి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటిది మనకు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ టర్మ్స్ తెలియాలి. టర్మ్స్ తెలియకుండా అది అర్థం కాదనమాట. కాబట్టి దానికోసం చివరి వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాబట్టి ఫినాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిది, మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసినట్టయితే తెలుగు డెఫినేషన్ చూడండి. ఆర్థిక సర్వేలు మరియు ప్రభుత్వ లెక్కలు ఎల్లప్పుడూ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఓకే క్యాలెండర్ను అనుసరిస్తాయి. దాన్నే మనం ఇక్కడ ఆర్థిక సంవత్సరం అంటాం. ఫినాన్షియల్ ఇయర్ తెలిసిందే ఇది. అంటే మామూలుగా ఒక ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ అని చెప్పేసి మనం అనుకుంటాం జనరల్గా. కానీ వాస్తవంగా ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక ప్రభుత్వము ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఈ క్యాలెండర్ని అనుసరిస్తుంది అనమాట. ఓకే, అందుకని ఈ ఏప్రిల్ 1 31 అనేటువంటి ఈ పీరియడ్ని ఒక సంవత్సరంలో మనం ఒక 2 సంవత్సరాల మధ్య ఈ పీరియడ్ని మనం ఓకే ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అని చెప్పేసి అంటాం. అంటే ప్రభుత్వం యొక్క లెక్కలు కానీ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఈ కాలంలో చూడబడతాయి. అందుకని అలా తీసుకుంటారు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఇక్కడ బేస్ ఇయర్, కరెంట్ ఇయర్ అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అది అర్థం చేసుకొని ఆ తర్వాత జీవీఏ, జిఎస్విఏ, జిఎస్డిపిలు అర్థం చేసుకోవాలి. అయితే దానికంటే ముందు ఇన్ఫ్లేషన్ అనే దాని గురించి చూడండి. ఇది ఇంపార్టెంట్ అంశము. ఇన్ఫ్లేషన్ అక్కర్స్ వెన్ ద గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ ప్రింట్స్ మోర్ మనీ ఆర్ బ్యాంక్స్ ఇంక్రీజ్ లెండింగ్ సిగ్నిఫికెంట్లీ అండ్ దెర్ ఈస్ టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ద్రవ్య సరఫరా, డబ్బు యొక్క సరఫరా ఎక్కువైంది అనుకోండి మార్కెట్లోకి, అప్పుడు ఏమవుతుందంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నా, ఎందుకనంటే మీరు నా క్లాస్ వింటే, క్లాస్ నచ్చితే నా కోర్స్ పర్చేజ్ చేస్తారు, దానివల్ల నాకు డబ్బులు వస్తాయని అనుకున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి కాబట్టి. ఇప్పుడు డబ్బులు నా దగ్గర బాగున్నాయి అనుకోండి, నేను ఎందుకు ఇదంతా కష్టపడాల్సిన అవసరం నాకేంది, నేను పడుకుంటా పొద్దున్న దాకా అనుకుంటాను. అప్పుడు ఏం చేస్తా, దానివల్ల ఏమవుతుంది, వస్తు సేవల యొక్క ఉత్పత్తి తగ్గినట్టు. ఇప్పుడు ఇది ఒక సేవ, అంటే ఇప్పుడు ఒక సర్వీస్ జరుగుతుంది ఇప్పుడు మీకు నాకు మధ్య. ఓకే, డబ్బులు నా దగ్గర ఉన్నాయనుకో, ఆ సర్వీస్ బంద్ అవుతుంది. అంటే అట్లా గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. వస్తు సేవల ఉత్పత్తి తగ్గినప్పుడు వాటి యొక్క డిమాండ్ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇట్లా ఒక 10 మంది ఉన్నారు ఫ్యాకల్టీ తెలంగాణలో అనుకుందాం. 9 మంది బంద్ చేసారు డబ్బులు ఉన్నాయని చెప్పి. ఒక్కడే ఉన్నాడు, ఇక ఒక్కడే ఈ ఎకానమీ క్లాసెస్ చెప్తుండు. ఆయన ఏం చేస్తాడు, 100 రూపాయల కోర్స్కి 10,000 అంటాడు, లేదా 1,00,000 కూడా అంటాడు, ఎందుకంటే డిమాండ్. ఆ రకంగా మనీ యొక్క సరఫరా పెరగడం వల్ల, ద్రవ్య సరఫరా పెరగడం వల్ల, ఓకే, ద్రవ్య సరఫరా పెరగడం వల్ల వస్తు సేవల ఉత్పత్తి తగ్గడం వల్ల దాని యొక్క డిమాండ్ పెరిగి రేట్లు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బలం, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. దానిలో రకరకాలు ఉంటాయి. మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటారు, ఇక్కడ డెఫినేషన్ అండ్ మానిటరీ ఇన్ఫ్లేషన్ ఇచ్చిన. మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటారు, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు, కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇప్పుడు జరుగుతుంది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్. మనం అర్థం చేసుకుంటే ప్రజెంట్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 82-80 రూపాయలు ఉన్న డాలర్ విలువ ఇప్పుడు 94 రూపాయలు అయింది ఈరోజు. ఎందుకంటే ఇది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ నుంచి బాగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు బాగా పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. మొన్నటి వరకు 30 రూపాయలు ఉండే దోశ, ఇప్పుడు 50 రూపాయలు అయింది. ఎందుకంటే సిలిండర్ ధర పెరిగింది అంటుండే ఆయన. ఆ రకంగా ఉత్పత్తి ఖర్చు పెరిగింది కాబట్టి, అంటే సిలిండర్ సరఫరా తగ్గింది కాబట్టి బ్లాక్లో ఉంటారు. అప్పుడు దానికి 2,000 పెట్టాల్సి వస్తుంది, ఉత్పత్తి ఖర్చు పెరిగింది కదా. ఆ రకంగా అది కాస్ట్ఫుల్ ఇన్ఫ్లేషన్. అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరలు పెరగడం, ఓకే, రకరకాల కారణాల మూలంగా, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి బేస్ ఇయర్, కరెంట్ ఇయర్. అయితే ఇక్కడ చూడండి ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి, ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతాయి. ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి, వివిధ కారణాల వల్ల పెరుగుతుంటాయి. అయితే ఒక సంవత్సరంలో జరుగుతున్నటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతి సంవత్సరం వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఎంత జరుగుతుందనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం మనం వస్తు సేవల ఉత్పత్తిని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అంటే జీడిపి, ఓకే, మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఎన్ఎన్పిఏ టు ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. దీనికోసం మనం ఓకే వస్తువుల యొక్క ఉత్పత్తి ప్రతి సంవత్సరం జరుగుతుంది, వాటి యొక్క క్యాలిక్యులేషన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వస్తువుల యొక్క ఉత్పత్తి అనేటువంటిది నేను దాని యొక్క ప్రైస్ని బట్టి,
అంటే వస్తు సేవల యొక్క కాస్ట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది 10 రూపీస్ ఇది, ఓకే, ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అది 100 రూపీస్ అవుతుంది, ఓకే. అంటే ఈ సంవత్సరం ఒక పెన్ను ధర 10 రూపాయలు, ఓకే. నెక్స్ట్ ఇయర్ చూస్తే ఓకే 100 రూపీస్ అయింది, ఓకే. అంటే ఇక్కడ ఉత్పత్తి పెరగలే, అంటే వస్తు సేవలు ఒక పెన్ను కానీ ఇక్కడ 10 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనల్ కాస్ట్ని బట్టి నువ్వు జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే నువ్వేమనుకుంటావు, వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరిగింది అనుకుంటావు. వస్తువుల ఉత్పత్తి పెరిగిందా? ఇక్కడ వస్తువుల ఉత్పత్తి పెరగలే, జస్ట్ ఏమైందాడా ధర మాత్రమే పెరిగింది. ఎందుకు పెరిగింది? ద్రవ్యోల్బణం వచ్చింది కాబట్టి, ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి ఆ ధర ఎక్కువైంది కాబట్టి. సో ఈ ధర ఆధారంగా నువ్వు ఈ అంటే ఇక్కడ ఈ కాస్ట్ ఆధారంగా నువ్వు జీడిపి డిసైడ్ చేస్తే అప్పుడు జీడిపి పెరిగినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే జీడిపి ఎప్పుడు పెరిగినట్టు? వస్తు సేవల యొక్క ఉత్పత్తి, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క క్వాంటిటీ పెరిగినప్పుడే జీడిపి పెరిగినట్టు. కానీ ధరలు పెరిగినప్పుడు కూడా ఒక్కోసారి మార్కెట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే జీడిపి పెరిగినట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అంటే ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం. కాబట్టి ఇక్కడ మనము మరి నిజంగా ధర పెరిగిందా లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే వస్తువుల యొక్క ఉత్పత్తి పెరిగిందా, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క క్వాంటిటీ పెరిగిందా అని తెలుసుకోవడానికి ఒక ఇయర్ని బేస్గా తీసుకుంటాం. ఎప్పుడైనా ఒక ఇయర్ని బేస్గా తీసుకొని దాంతో కంపేర్ చేసుకుంటా ఓకే కరెంట్ ఇయర్ ప్రైసెస్ తీసుకుంటే కరెంట్ ఇయర్ ప్రైసెస్ ఒకటి ఉంటుంది, బేస్ ఇయర్ ప్రైస్ ఒకటి ఉంటుంది అనమాట. బేస్ ఇయర్ ప్రైస్ ఎందుకు? మరి ఆ సంవత్సరము అంత రేటు ఉండే, మరి ఈ సంవత్సరము ద్రవ్యోల్బలాన్ని బట్టి ఎంత రేట్ పెరుగుతుంది, దాన్ని బట్టి జీడిపి అనేది యాక్చువల్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనమాట. అంటే నిజంగా వస్తు సేవల ఉత్పత్తి అది లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ రకంగా వస్తువులను కరెంట్ ప్రైసెస్ దగ్గర అంటే క్యాలిక్యులేటింగ్ టుడేస్ ప్రొడక్షన్ యూజింగ్ టుడేస్ ప్రైసెస్, దిస్ ఇంక్లూడ్స్ ద ఇన్ఫ్లేషన్. సో ఇట్ లుక్స్ ఆర్టిఫిషియలీ హై అనమాట. కాబట్టి స్థిర ధరలు ఏంటంటే క్యాలిక్యులేటింగ్ టుడేస్ ప్రొడక్షన్ యూజింగ్ ద ప్రైసెస్ ఆఫ్ ద ఫిక్స్డ్ పాస్ట్ ఇయర్. ఒక ఇయర్ని బేస్గా తీసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ మనకు అర్థమవుతుంది ఎంత ఉందనేది. అంటే నిజమైనటువంటి వస్తువుల ఉత్పత్తి, నిజమైన జీడిపి మనకి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ప్రజెంట్గా 2011-12 అనేటువంటిది ఓకే బేస్ ఇయర్గా మనకి ఇప్పుడు కొనసాగుతున్నదని చెప్పేసి ఉన్నది. అయితే రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఈ బేస్ ఇయర్ మారుతుంది ఇప్పుడు. ఓకే దాని గురించి కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, స్థూల విలువ జోడింపు అని చెప్పేసి అన్నారు. జీవీఏ మెజర్స్ ద ట్రూ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ సెక్టార్ ఓకే ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఏ ప్రొడ్యూసర్ టు ద ఎకానమీ. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ మైనస్ ద కాస్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ దట్ అవుట్పుట్. ఇట్ మెజర్స్ ద ఎకానమిక్ హెల్త్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సైడ్. చూడండి డెఫినేషన్ తెలుగులో, ఒక పరిశ్రమ లేదా రంగం ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల యొక్క విలువ నుండి ఆ ఉత్పత్తికి ఉపయోగించిన ముడి సరుకుల యొక్క ఖర్చును తీసివేస్తే, ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ ఫ్యాక్టర్ కాస్ట్ని తీసేస్తే వచ్చేటటువంటి దాన్ని జీవీ అంటాం. అయితే మనకు చూడండి, మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఉన్నది. అంటే మన ఎకానమీకి అగ్రికల్చర్ సెక్టారు, అదేవిధంగా ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సర్వీస్ సెక్టారు అంటే వ్యవసాయ రంగము, ఓకే అదేవిధంగా తయారీ రంగము, అదేవిధంగా సేవల రంగం, ఇవన్నీ కూడా మనకు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే ప్రతి రంగము ఎంత విలువనైతే జోడిస్తుంది అంటే టోటల్ జిఎస్విఏ అంటే ఒక స్టేట్ యొక్క మొత్తం జిఎస్డిపికి ప్రతి రంగం అందించే వాటా ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అంటే ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ సెక్టార్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఏ ప్రొడ్యూసర్ టు ద ఎకానమీ. దీన్ని ఏం చేస్తాం, టోటల్ వాల్యూ అవుట్పుట్ తీసుకోవాలి, మైనస్ ఏం చేయాలి, దానిలో నుంచి వాళ్ళు చేసినటువంటి ఖర్చును తీసేయాలి. ఓకే ఫ్యాక్టర్ కాస్ట్ని తీసేయాలి, ప్రొడక్షన్ కాస్ట్ని తీసేస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి జీవీ అంటే ఒక రంగం యొక్క వాటా, ఒక కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి, జీడిపికి, దట్స్ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ జిఎస్వి అన్నారు, గ్రాస్ స్టేట్ వాల్యూ ఆర్డర్, రాష్ట్ర స్థూల విలువ జోడింపు. జిఎస్వి ఇస్ సింప్లీ జీవీఏ క్యాలిక్యులేటెడ్ స్పెషల్ ఎట్ స్టేట్ లెవెల్. ఓకే so the socio-economic outlook uses the GSVS to show the exactly how much the primary, secondary, tertiary sectors independently contributed to the state's total economic growth. రాష్ట్ర స్థాయిలో లెక్కిస్తే దీన్ని GSVA అంటారు. ఓకే జీవీఏ అంటే ఏమన్నాము, గ్రాస్ వాల్యూ యాడెడ్, అందులో స్టేట్ యాడ్ అయింది, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. జీవీఏ అనేది జనరలైజ్ చేసి చెప్పినటువంటి డెఫినేషన్ అండి. అంటే ఒక సెక్టార్ నుంచి వచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ అని చెప్తుంది జీవీఏ. ఓకే జిఎస్విఏ అంటే ఒక సెక్టార్ ఒక స్టేట్ గురించి ఒక స్టేట్ గురించి మాట్లాడినప్పుడు అది జిఎస్విఏ అవుతుంది అనమాట. అంటే ఒక స్టేట్లో ఉన్న ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవల రంగం ఎంత కాంట్రిబ్యూషన్ని ఆ స్టేట్ యొక్క జీడిపికి అందిస్తాయో దాన్ని జిఎస్విఏ అంటారు, సింపుల్.
రైట్. జిఎస్డిపి అంటే ఏంటిది? ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి జీడిపి అనేటువంటిది ఏదైతే ఉందో ఒక కంట్రీలో, దాన్ని ఒక స్టేట్కి ఆపాదిస్తే అది జిఎస్డిపి అవుతుంది అనమాట. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అన్ని అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం మార్కెట్ విలువలను జిఎస్డిపి అంటారు. జీవీఏకు భిన్నంగా జిఎస్డిపి ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు కలిసి ఉంటాయి మరియు సబ్సిడీలు తీసివేయబడతాయి అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి, ఇక్కడ ఒకటే డిఫరెన్స్. ఇప్పుడు జిఎస్విఏ ఉంది అంటే ఒక స్టేట్లో అన్ని రంగాలు, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, అంటే అగ్రికల్చరు, అనుకోవచ్చు ఇట్లా, అగ్రికల్చరు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆ కాంట్రిబ్యూట్ చేసినటువంటి మొత్తం వాల్యూ నుంచి ట్యాక్సెస్ కలిపి సబ్సిడీలను తీసేయాలన్నమాట. ఎందుకంటే ట్యాక్సెస్ కూడా వాళ్ళు పే చేస్తారు కదా, కాబట్టి అది కాస్ట్ పెంచుతుంది, అంటే ప్రొడక్ట్ యొక్క కాస్ట్ పెంచుతుంది, కాబట్టి పన్ను కలపాలి, సబ్సిడీ తీసేయాలి. సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ సబ్సిడీని తీసేయాలి. అంటే సబ్సిడీని తీసేసినప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ ఏం జరిగిందని తెలుస్తుంది అనమాట. అంటే పన్నులు కలిపి సబ్సిడీని తీసేస్తే అప్పుడు దాన్ని మనం ఇక్కడ జిఎస్డిపి అని చెప్పేసి అంటాం. అంటే జిఎస్విఏకి పన్నులు కలపాలి, సబ్సిడీలు తీసేయాలి, అప్పుడు జిఎస్డిపి అవుతుంది. ఇది వాటి యొక్క రిలేషన్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం లేదు, జీవీఏ అంటే ప్రతి సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది జీడిపికి అని. జిఎస్విఏ అంటే ఇదే జీవీఏని ఒక స్టేట్ గురించి మాట్లాడితే జిఎస్విఏ అవుతుంది. మరి జిఎస్డిపి అంటే ఇంతసేపు మాట్లాడుకున్న జీడిపి అనేటువంటిది ఏదైతే ఒక కంట్రీకి ఉన్నదో దాన్ని ఒక స్టేట్కి చెప్తే అది జిఎస్డిపి అవుతుంది. కాబట్టి జిఎస్విఏలో ఏముంటుంది? ప్రతి రంగం అందించినటువంటి వాటా ఉంటుంది ఒక స్టేట్లో. దానికి పన్నులు కలపాలి, ట్యాక్సెస్ కలపాలి మైనస్ సబ్సిడీలు తీసేయాలి. ఎందుకంటే సబ్సిడీలు గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఆ రంగానికి ప్రోత్సాహం అందించడానికి ఇస్తుంది, కాబట్టి సబ్సిడీలు తీసేయాలి. పన్నులు పే చేస్తారు కదా గవర్నమెంట్కి, కాబట్టి అది అంటే అది కాస్ట్ని ఇంకర్ చేస్తుంది కదా, అక్కడ జరిగినటువంటి ఖర్చును చూపిస్తుంది కదా, అంటే ఖర్చును కలపాలి, సబ్సిడీని తీసేయాలన్నమాట. ఓకే రైట్, అందుకని అక్కడ అది రిలేషన్. ఓకే, సో ఇంతవరకు మనం జీవీఏ, జిఎస్విఏ, జిఎస్డిపి గురించి సమగ్రంగా, ఇన్ఫ్లేషన్ అంటే కూడా సమగ్రంగా నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని అర్థం చేసుకోవడానికి సో ఉండినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పదాల గురించి చూస్తాం ఇక్కడ. అయితే సామాజిక ఆర్థిక సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఏంటిది? చూడండి, ఇది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం విడుదల చేసే ఇది సమగ్రమైన వార్షిక నివేదిక. ప్రణాళిక విభాగం విడుదల చేస్తుంది. రాష్ట్ర బడ్జెట్ కంటే కొద్ది రోజుల ముందు విడుదల చేస్తారు, ఒక రోజు ముందు వస్తుంది వాస్తవంగా. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పనితీరు, వివిధ రంగాలు సాధించిన పురోగతి, మౌలిక సదుపాయాల స్థితి మరియు సామాజిక సూచికలు, అంటే విద్య, ఆరోగ్య, పేదరికంలో జరిగినటువంటి వివిధ సూచికల గురించి వివరణాత్మక విశ్లేషణ అందించేటటువంటి ఒక బ్లూ ప్రింటే ఏంటంటే ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి అంటారనమాట. అంటే బడ్జెట్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు ఈ ఇయర్ బడ్జెట్ పెట్టారు మొన్న, ఇది దేనికి? ఫిబ్రవరిలో పెట్టేది. నెక్స్ట్ మార్చ్ 31 నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 1 దాకా ఉండేటటువంటి మొత్తం, అంటే ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 దాకా జరిగేటటువంటి మొత్తం ఏ రంగాలకి ఎంత డబ్బులు కేటాయిస్తున్న దాని గురించి చెప్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్ గురించి చెప్తుంది. మరి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏం చెప్తుంది? ఆల్రెడీ జరిగిపోయిన సంవత్సరంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, అంటే బడ్జెట్లో కొంత పెట్టాలని అనుకుంటారు, అగ్రికల్చర్కి ఇంత పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంత పెట్టాలి, సర్వీస్కి ఇంత పెట్టాలి, మరి ఎంత పెట్టారు, దానివల్ల ఎంత ప్రొడక్షన్ వచ్చింది, అంటే ఎంత డెవలప్మెంట్ జరిగిందనే దాని గురించి పూర్తి మొత్తంలో మనకు అందించేటటువంటిది సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పాస్ట్ ఇయర్ గురించి లేదా ప్రజెంట్ అంటే ఇది బడ్జెట్కి కొద్ది రోజుల ముందు వస్తుంది కాబట్టి నెక్స్ట్ అంటే రానున్నటువంటి ఆర్థిక సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం గురించి చెప్తుంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్. బడ్జెట్ ఏమో రానున్నటువంటి సంవత్సరం గురించి చెప్తాను అనమాట. సో ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులకు మరి రాబోయే బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త పథకాలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది అనమాట. ఏమేం పనులు చేశారు, మరి దానిలో పురోగతి ఎట్లా వచ్చింది, డెవలప్మెంట్ ఎట్లా వచ్చింది, దానికోసం ఏమేమి కొత్త స్కీములు పెట్టాలి. ఇప్పుడు అగ్రికల్చర్లో బాగా డెవలప్మెంట్ జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బాగా తక్కువ జరిగింది. అప్పుడు ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ, అగ్రికల్చర్ సెక్టర్ని కొద్దిగా దానికంటే దీనికి ఎక్కువ కేటాయిస్తారు అనమాట. ఆ రకంగా ఏ రంగంలో అభివృద్ధి చేయాలి ప్రస్తుత సంవత్సరంలో అనే దాని గురించి తెలుస్తుంది. కాబట్టి గత 12 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మరియు ప్రభుత్వ ఖర్చుల ప్రభావం ఎలా ఉంది, ఇది ప్రజలకు, శాసనసభ్యులకు కంప్లీట్గా తెలియజేస్తుంది అనమాట. సో ఇది అది. అయితే 2000 ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్, ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇట్లా ఉంటుంది స్టేట్మెంటు. 2025-26 మొదటి ముందస్తు అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల వద్ద
ఓకే, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు జిఎస్విఏ 3,00,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది 2024-25 తాత్కాలిక అంచనాల ప్రకారము అంచనాల విలువైన 2.89 లక్షల కోట్లతో పోలిస్తే 9.5% వృద్ధిని కలిగి ఉన్నదని చెప్పేసి అంటారు. చూడండి, ఈ స్టేట్మెంట్లో మనకి ఏమేమి అర్థం కాలేడా? అసలు ముందస్తు అంచనాలు అంటే ఏంటిది? ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది? ఓకే, మరి ప్రస్తుత ధరలు స్థిర ధరలు అంటే చెప్పినాం, కరెంట్ ప్రైసెస్ బేస్ ప్రైస్ ఇంతకుముందు. మరి ఇది కూడా అర్థం కావాలి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, కానీ కొత్త చూసే వాళ్ళకి చెప్తున్నా. మరి జిఎస్విఏ అంటే ఏంటిది? ఓకే, మరి తాత్కాలిక అంచనాలు అన్నారు ఇక్కడ. ఓకే, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది? మరి వృద్ధి అంటే ఏంటిది? ఇవన్నీ తెలియకుండా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏం చదువుతాం మనం? చదవలేము. అందుకనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఓకే, సో జిఎస్విఏ గురించి జిఎస్విఏ అంటే ఏంటిది, అండ్ కరెంట్ ప్రైసెస్ బేస్ ప్రైస్ అంటే ఏంటిది, వాటి గురించి తెలుసుకున్నారు. వృద్ధి అంటే ఏంటి సార్? వృద్ధి అంటే గ్రోత్ రేట్, అంటే జీడిపి ఈ సంవత్సరం ఎంత ఉన్నది, ఓకే, ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 10, ఓకే, సో నెక్స్ట్ జీడిపి నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 20, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20 - 10/10 ఎంత అవుతుంది? ఇది 10/10 1%, అంటే 1% గ్రోత్ జరిగిందని చెప్తాం. అంటే పోయిన సంవత్సరం జీడిపి ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత ఉన్నది, ఓకే, దాని మధ్యలో ఎంత రేటు పెరిగింది అనే దాని గురించి చెప్పేది వృద్ధి రేటు. ఓకే, వృద్ధి అంటే 9.5%, అది వృద్ధి అంటే. కాబట్టి ఇది కూడా మీకు అర్థమైంది. సో ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఈ మూడింటి గురించి బాగా తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే మనం వాటి గురించి చూసే ప్రయత్నం చేస్తాం. ఓకే, కాబట్టి చూడండి, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మొదటి ముందస్తు అంచనాలు అన్నారు. ఓకే, అయితే చూడండి, ఒక విషయం ఏంటంటే ఇక్కడ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతారు? ఓకే, సో మనకు ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నారు, ఫిబ్రవరిలో. ఓకే, బడ్జెట్ మరి వాస్తవంగా మార్చ్ 31కి ముగుస్తుంది. మార్చ్ 31కి ముగుస్తుంది ఫినాన్షియల్ ఇయర్. ఫిబ్రవరిలోనే ప్రవేశపెడుతున్నారు బడ్జెట్. ఓకే, మరి ఈ ఫిబ్రవరి కంటే ముందే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే ఏంది చూడండి, ఇప్పుడు బడ్జెట్ అనేటువంటిది పోయిన సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ మార్చ్ 31 దాకా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇయర్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అంతా కూడా మార్చ్ 31 దాకా ఉంటుంది. కానీ బడ్జెట్ మాత్రం ఆ ఇయర్ ఎండింగ్ కాకముందే ప్రవేశపెడుతున్నాం మనం. అంటే కంప్లీట్ ఇయర్ అయిపోలే. ఓకే, దానికంటే ముందే ఫిబ్రవరిలోనే బడ్జెట్ పెడుతున్నాం. అంతకంటే ముందే మనం ఇది ఇవ్వాలి, ఏంది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇవ్వాలి. మరి లెక్కలు అన్నీ కావు కదా అప్పటికి, మార్చ్ 31 దాకా మొత్తం ఇయర్ మొత్తం. మరి నువ్వు ఆల్రెడీ 2 నెలల ముందే తీసుకుంటున్నావు నువ్వు. మరి 2 నెలల ముందు తీసుకున్నప్పుడు అన్ని కరెక్ట్గా, అన్ని లెక్కలు కరెక్ట్గా చెప్పనీకి రాదు కదా. ఓకే, అందుకని ఏం చేస్తారు, కొన్ని అంచనాలు తీసుకుంటారు, ఎస్టిమేట్స్ చేస్తారు, కొన్ని అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అంటే ఆ 2 నెలల్లో ఇట్లా ఉండవచ్చు, అట్లా ఉండవచ్చు అనేటువంటి అంచనాలు తీసుకుంటారు. అది అంచనాలు అంటే. ఓకే, ఎస్టిమేట్స్ అంటే అర్థమైందంటే కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాకముందే బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఓకే, ఎందుకు మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందు మనం ఇది ఎందుకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎందుకు తీసుకోవాలి? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని బేస్ చేసుకునే బడ్జెట్ ఉంటుందండి. అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రజెంట్ ఇయర్లో అసలు అగ్రికల్చర్ సెక్టర్ ఎట్లా ఉన్నది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎట్లా ఉన్నది, సేవల రంగం ఎట్లా ఉన్నది, మనకు ఐడియా వస్తుంది. ఓకే, దాన్ని బట్టే బడ్జెట్లో ఆ ఆర్థిక మంత్రికి తెలుస్తుంది దేనికి అగ్రికల్చర్ సెక్టారు అది కుదేలవుతుందా, దానికి ఎక్కువ కొన్ని ఫండ్స్ ఇస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు డెవలప్మెంట్లోనే ఉందా, సో సరే ఫండ్స్ ఇస్తారు, వద్దు నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని. ఇట్లా అంటే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించాలనే దాన్ని అనేటువంటిది మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి అర్థమవుతుంది, దాన్ని బట్టే చేస్తారు. ఓకే, అందుకనే ప్రజలకు కానీ అంటే సిటిజన్స్కి అది ఉండాలి, ఇది ఉండాలి, అప్పుడు అర్థమవుతుంది. బడ్జెట్లో అగ్రికల్చర్ రంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించారు. ఎందుకు కేటాయించారు? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ జోడు, అగ్రికల్చర్లో డెవలప్మెంట్ సరిగా లేదు ఈ సంవత్సరం, అందుకని ఇచ్చారని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని దానికంటే ముందే ఇది రావాలి. మరి వాస్తవంగా ఫినాన్షియల్ ఇయర్ ముందు కంప్లీట్ కాకముందే వస్తుంది, అన్ని లెక్కలు అయిపోలే అప్పటికి. అందుకని కొన్ని అంచనాలు తీసుకుంటారు. అయితే ఏదైతే జనవరిలో ఇచ్చినప్పుడు బిఫోర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు జనవరిలో వీటిని విడుదల చేస్తారు. కేవలం 7 నుంచి 8 నెలల సమాచారాన్ని ఇస్తారు. ఓకే, అంటే ఏప్రిల్ టు నవంబర్ ఇస్తారు. ఆధారంగా చేసుకొని ఏడాది మొత్తం జీడిపిని అంచనా వేస్తారు. ఓకే, అట్లా ఫస్ట్ అంచనా వేసేది అంటే జనవరిలో నీకు ఇచ్చేటటువంటి లెక్కలన్నీ కూడా ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనమాట. అర్థమైందా? అంటే జనవరిలో ఇచ్చేటటువంటి లెక్కలన్నీ కూడా, ప్రణాళిక సంఘం ఇచ్చేటువంటి లెక్కలన్నీ కూడా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కింద ఉంటాయి. రైట్, ఇక నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే ఒక కేస్ స్టడీ కింద చెప్తా. జనవరి 2024 వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి, అంతే కదా. రైట్, అయితే ప్రభుత్వానికి రాష్ట్ర ఆదాయం దానికోసం తెలియాలి. మరి
ఆదాయం తెలుస్తేనే కదా దాన్ని బట్టి బడ్జెట్ ప్లాన్ చేస్తారు. మరి రామన్న అనే ఒక పర్సన్ ఉన్నాడు. వానాకాలం పంట చేతికి వచ్చింది, అమ్ముడైంది, అంత ఓకే. కానీ యాసంగి పంట రాలే. యాసంగి పంట ఎప్పుడు వేస్తారు? ఫిబ్రవరిలోనే మొదలు పెడతారు, జనవరిలోనే మొదలు పెడతారు, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మొదలు పెడతారు. మరి ఆ టైంలోనే బడ్జెట్ పెడుతున్నావు. మరి నువ్వు యాసంగి పంట ఎంత 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 వేస్తారు? యాసంగి పంట అంటే ఎండాకాలం పంట. ఎండాకాలం పంట మరి దాని నుంచి ఎంత అవుట్పుట్ వస్తుందో తెలియదు కదా. కాబట్టి ప్రభుత్వం వానాకాలం ఆదాయాన్ని లెక్కించి యాసంగి పంట పాత రికార్డులు ఉంటాయి కదా, పైన సంవత్సరం ఇట్లా జరిగింది, ఓకే, దాన్ని బేస్ చేసుకొని అంచనా వేస్తారనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏడాది మొత్తం 1,00,000 రూపాయలు సంపాదిస్తారని చెప్పి అంచనా వేసి దాన్ని బడ్జెట్ కింద తీసుకుంటారు అనుకో. జస్ట్ ఎగ్జాంపుల్, అంటే ఒక్క పర్సన్ గురించి. ఓకే, అట్లా ఒక్క పర్సను అన్ని మన స్టేట్లో ఉన్న మొత్తం 3 కోట్ల జనాభాకి ఆపాదిస్తాం అనుకో. సో అది లెక్క అనమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ ఎస్టిమేట్స్, అంటే ఫస్ట్ ఎస్టిమేట్స్ మనము జనవరిలో ఇచ్చేసినాం, మళ్ళీ ఒకసారి ఫిబ్రవరిలో ఇస్తారు మళ్ళీ. ఓకే, ఫిబ్రవరిలో ఇస్తారు. అయితే ఇందులో ఇంతకుముందు నవంబర్ వరకు తీసుకున్నాం కదా, ఇప్పుడు డిసెంబర్ జనవరి దాకా తీసుకుంటారు లెక్క. అంటే 9 నుంచి 10 నెలల కాలం తీసుకుంటారు. ఫస్ట్ ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ కంటే సెకండ్ ఎస్టిమేట్స్ ఇంకొంచెం ఉంటాయి కాబట్టి కొంచెం ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ కంటే సెకండ్ ఎస్టిమేట్స్ కొంచెం ఖచ్చితమైనటువంటి విలువల్ని ఇస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక ఫిబ్రవరి, దీనికి మళ్ళీ కేసు స్టడీ. ఫిబ్రవరి నెలాఖరు వచ్చింది, యాసంగి పంట ఎదుగుతుంది. అంటే జనవరిలో వేస్తారు, ఫిబ్రవరిలో కొంచెం పంట పెరుగుతుంది. మరి వాతావరణం కూడా వర్షం పడుతుందా? ఇప్పుడు వానాకాలంలో అంటే అది వానాకాలం చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైం కాబట్టి ఆ టైంలో వర్షం అయితే పడద్దు. మరి ప్రకృతి విపత్తులు, వర్షం పడ్డదనుకో పంట చేతికి రాదు, పోయినట్టే. మరి దాన్ని బేస్ చేసుకుని వాతావరణం బాగానే ఉన్నది, పంట కూడా బాగానే ఉన్నది, పురుగులు అంటే ఏంది మనకేం ఇన్ఫెక్షన్స్ అదేం అవుతలేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని బట్టి ఓకే, సో అంచనా వేసి అంచనాని రివైజ్ చేస్తారనమాట. ఎస్టిమేట్స్ని, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏదైతే ఫస్ట్ టైం జరిగిందో దాన్ని కొంచెం చేసి 1,05,000 అని చెప్తారు. లేదు వర్షం పడుతుంది, చలికాలంలో వర్షం పడ్డది, ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు ప్రకృతి విపత్తు, ఏం చేస్తారు? దాన్ని 80,000 కిందనే వేసుకుందాం, ఎందుకంటే పంట చేతికి వచ్చేటట్టు లేదని చెప్పేసి దాన్ని సవరిస్తారనమాట. ఇది సవరణ, రివిజన్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇవ్వండి. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరం ముగిసిన 2 నెలల తర్వాత విడుదల చేస్తారు. ఇందులో 12 నెలల పూర్తి డేటా ఉంటుంది. ఓకే, సో మే నెలలో వచ్చేటువంటి మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్స్ వస్తాయి, మళ్ళీ రివైజ్ చేస్తారు దాన్ని. ఓకే, అయితే అసంఘటిత రంగాలు ఉంటాయి, అనార్గనైజ్డ్ సెక్టార్స్ కొన్ని ఉంటాయి అనమాట. వాటి గురించి లెక్కలు తొందరగా రావు, కొంచెం టైం పడుతుంది బాగా. అంటే దానిలో బ్యాంకర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇంకా డిఫరెంట్ నాబార్డ్ లాంటి సంస్థలు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అందులో బాగా డిలే ఉంటుంది అనమాట అడ్మినిస్ట్రేషన్ పరంగా. కాబట్టి ఆ లెక్కలన్నీ రాకపోవడం వల్ల సో ఈ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనేది ఏంటంటే జస్ట్ అది కూడా తాత్కాలికంగా ఉంటుంది, మే నెలలో ఇస్తుంది, కానీ ఇంకా అన్ని రంగాల నుంచి రాదు. ఓకే, ఇక నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కేస్ స్టడీ ఉండే. మే 2024లో ఇచ్చారు, రామన్న తన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో అమ్మేశాడు. ఇప్పుడు ప్రభుత్వానికి అంచనాల బదులు వాస్తవ మార్కెట్ లెక్కలు దొరికినాయి. అయితే 1,08,000 లెక్కను తీసుకున్నారు, కానీ ఇది కూడా తాత్కాలిక మాత్రమే, ఎందుకంటే పెండింగ్ బిల్లులు, సబ్సిడీ లెక్కలు ఇంకా పూర్తి కాలేదు, ఆడిట్ కూడా కాలేదు. ఓకే, అట్లా కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా డిలేస్ అయితే మళ్ళీ, అందుకని అది కూడా ఒక లెక్క కింద తీసుకుంటారు అనమాట. ఇక రివైజ్డ్ ఎస్టిమేట్స్ లాస్ట్. ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూడండి. ఇప్పుడు ఓవర్ ద నెక్స్ట్ 3 years అంటే వ్యవసాయం, పరిశ్రమలు, పన్నుల నుండి వచ్చిన పూర్తి స్థాయి ఖచ్చితమైన డేటా రావడానికి టైం పడుతుంది. ఇంకా చూడండి, దీని కేసు స్టడీ చూడండి. ఇప్పుడు 1 నుండి 3 సంవత్సరాల కాలంలో బ్యాంకు లావాదేవీలు కానీ, విత్తనాలు కానీ, ట్రాక్టర్ ఖర్చులు కానీ, అంటే మనం రామన్న గురించి మాట్లాడుతున్నాం, బ్యాంకు లావాదేవీలు, విత్తనాలు ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, పౌర సరఫరాల ఖర్చులు, ఓకే, ఇవన్నీ ఆడిట్లు జరుగుతాయండి. ఆడిట్ అంటే ఇక్కడ దగ్గర ఏదో పర్సనల్గానో ఒకటి తప్పు చేస్తాడు, లంచాలు తీసుకుని తప్పు చేస్తాడు, ఇవన్నీ ఆడిట్ జరిగి పూర్తి లెక్కలు ఎప్పుడు వస్తాయి? ఆడిట్ జరిగినాక వస్తుంది. కాబట్టి పూర్తి లెక్కలు రావడానికి 2 నుంచి 2-3 సంవత్సరాలు పడుతుంది టైము. కాబట్టి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేటువంటిది మనకు లాస్ట్లో వచ్చేది అనమాట. ఇక ఓకే, ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లాస్ట్లో వచ్చేది, అన్ని ఆడిట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అది 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. సో అట్లా రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేటువంటివి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏ సంవత్సరం చెప్పగలుగుతాం మనం? 2022-23 సంబంధించినటువంటి ఎకనామిక్ అవుట్లుక్ యొక్క రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఈ ఇయర్ చెప్పగలుగుతాం మనం 25-26లో. అట్లా అంత టైం తీసుకుంటుంది అనమాట. ఆ రకంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కంప్లీట్గా క్లియర్ కట్ లెక్కలు రావాలంటే 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2-3 సంవత్సరాల టైం తీసుకొని ఇచ్చేటటువంటి ఎస్టిమేట్స్ ఏంటంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాము. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కంప్లీట్ లెక్క దొరుకుతుంది అప్పుడు. అంటే అట్లా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 25-26 ఇయర్లో ఉన్నామంటే అంటే 22-23కి సంబంధించినటువంటి కంప్లీట్ లెక్కలు ఈ సంవత్సరం వస్తాయి, అంత టైం పడుతుంది అనమాట. సో మరి ఇంత టైం వరకు మనము అంత వెయిట్ చేసి ఉండాలి, అది కంప్లీట్గా మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలుసుకోవాలంటే కాదు కదా. అందుకని అడ్వాన్స్ ఎస్టిమేట్స్తో వెళ్తాం, మనం అంచనాలతో వెళ్ళి మనం లెక్కలు తీసుకుంటాం అనమాట. దాన్ని బట్టి ప్రోగ్రెస్ ప్రతి రంగంలో
కంప్లీట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఒక స్టేట్ యొక్క కంప్లీట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రోగ్రెస్ని మనం తెలుసుకుంటాం. సో ఆ రకంగా ఇవి ఎస్టిమేట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. కాబట్టి చదివేటప్పుడు ఇప్పటి నుంచి మీకు చదివేటప్పుడు పూర్తి ఎలాంటి డౌట్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నా. కాబట్టి సో అదేవిధంగా మనం నెక్స్ట్ కూడా స్టార్ట్ చేద్దాం. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి టాపిక్. సో అవి కంప్లీట్గా సమగ్రంగా అర్థం కావాలంటే ఇవన్నీ తెలియాలని ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట.